టాలీవుడ్లో ఈ ఏడాది ఇంతవరకు ముగ్గురు అందాల ముద్దుగుమ్మలు కొన్నేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. భారీ హంగామాతో జరిగిన వీరి రీ ఎంట్రీ ఫలితాన్ని మాత్రం ఇవ్వలేకపోయింది. వారు మరెవరో కాదు, అన్షు, లయ, జెనీలియా. మన్మధుడు సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన అన్షు ఆ తర్వాత ప్రభాస్ సరసన రాఘవేంద్రలో నటించింది. ఆ తర్వాత నీలకంఠ తెరకెక్కించిన మిస్సమ్మలో గెస్ట్ అపియరెన్స్లో ఇచ్చింది. ఆ పైన పెళ్లి చేసుకొని విదేశాల్లోకి వెళ్ళిపోయింది. అయితే పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ సినిమాల మీద మనసు పుట్టి మజాకా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 22 సంవత్సరాల తర్వాత మరోసారి తెలుగులో కెమెరా ముందుకొచ్చింది అన్షు. సందీప్ కిషన్ హీరోగా నటించిన మజాకాలో ఆమె అతని పిన్ని వరుస అయ్యే పాత్రను పోషించింది. అంటే సందీప్ కిషన్ తండ్రిగా నటించిన రావు రమేష్తో జోడీ కట్టిందన్న మాట. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ను అంతగా ఆకట్టుకోలేదు. అయితే ఈ చిత్రం ఏంటంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుకున్న ఈ సినిమాకు ఓటీటీలో మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా ప్రచార సమయంలో అన్షు తలకు గాయం కూడా అయ్యింది. అయినా ప్రాథమిక చికిత్స చేసుకొని ప్రమోషన్స్లో పాల్గొంది. కానీ సినిమా ఫలితం నిరాశగా మారడంతో ఆ తర్వాత అన్షు ఇంతవరకు కొత్త సినిమాలకు కమిట్ కాలేదు. దాదాపు నటి లయ పరిస్థితి కూడా ఇదే. అయితే అన్షు కంటే లయకు తెలుగులో మంచి గుర్తింపు ఉంది. అంతేకాదు ఉత్తమ నటిగా నంది అవార్డులు కూడా అందుకుంది లయ. పలు విజయవంతమైన చిత్రాలలో నటించిన తెలుగు అమ్మాయి లయ. వివాహానంతరం నటనకు గుడ్ బై చెప్పేసింది. అమెరికాలో స్థిరపడింది. భర్త పిల్లలతో హ్యాపీగా జీవిస్తూ గడిపిస్తున్న లయకు తమ్ముడు సినిమా రూపంలో ఓ కొత్త ఆఫర్ తలుపు తట్టింది. కథ నచ్చడంతో ఆమె కూడా ఓకే చెప్పేసింది. అలా దాదాపు 18 సంవత్సరాల తర్వాత లయ తమ్ముడు సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో హీరో నితిన్ అక్కగా నటించింది లయ. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజ్ ఈ సినిమా నిర్మించారు. ఇది బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ మూవీ కావడంతో విడుదలకు ముందు లయ అగ్రెసివ్గా ప్రమోషన్స్లలో పాల్గొంది. తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుంది అని నమ్మింది. కానీ ఫలితం తిరగబడింది. తమ్ముడు బాక్సాఫీస్ బరిలో చతికిల పడింది. దాంతో ఆమె ఆ తర్వాత ఎలాంటి ఆఫర్స్ వచ్చినట్టు సమాచారం లేదు. అయితే నటిగా లయకు ఉన్న గుర్తింపు కారణంగా మరికొన్ని సినిమాలలో ఛాన్స్ దక్కే అవకాశం ఉండొచ్చు. ఇక శుక్రవారం విడుదలైన జూనియర్ మూవీతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చిన జెనీలియాది ఇదే పరిస్థితి. తెలుగులో పలు చిత్రాలలో నటించి తనదైన ముద్రను వేసిన జెనీలియా రితేష్ దేశ్ముఖ్తో వివాహం తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు. భర్త పిల్లల బాధ్యతలతో బిజీ అయిపోయింది. అయితే రితేష్ కూడా సినిమా రంగానికి చెందిన వ్యక్తి కావడంతో ఈ రంగానికి పూర్తిగా దూరం కాలేదు. ఓన్ ప్రొడక్షన్ వ్యవహారాలను చూస్తూ వచ్చింది. అడపాదడపా వెబ్ సిరీస్, మరాఠీ సినిమాలు చేసింది. ఇక ఈ ఏడాది అమీర్ ఖాన్ సరసన సితారే జమీన్ పర్ మూవీలో నటించింది. పనిలో పనిగా తెలుగు, కన్నడ భాషలలో రూపుదిద్దుకున్న జూనియర్ సినిమాలోనూ నటించింది. తమ్ముడులో హీరో అక్క లయగా నటించినట్టే ఇందులోనూ హీరో కిరీటి సోదరిగా జెనీలియా ఓ కీలక పాత్ర పోషించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉందని అందరూ అంటున్నారు. కానీ అక్క తమ్ముళ్ళ మధ్య సెంటిమెంట్ సీన్లను పండించడంలో దర్శకుడు రాధాకృష్ణరెడ్డి విఫలమయ్యాడు అని తెలుస్తోంది. జూనియర్ మూవీతో హీరో కిరీటి డ్యాన్సులు, ఫైట్లు ఎరగతీశాడని చెప్తున్నారు. కానీ కథ బలం లేని కారణంగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందడం కష్టమే అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. సినిమా ఫలితాన్ని మరీ ముందుగా అంచనా వేయడం సబబు కాదు. కానీ రీ ఎంట్రీపై జెనీలియా పెట్టుకున్న ఆశలు పెద్దగా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. అన్షు, లయ మాదిరిగానే జెనీలియా సైతం ప్రమోషన్స్లలో బాగా పాల్గొంది. ఈ సినిమా గురించి గొప్పగా చెప్పేది కానీ ఈ ముగ్గురికి రీ ఎంట్రీ చేదు అనుభవం ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. మరి ముంబైలో నివాసం ఉంటున్న జెనీలియా తెలుగులో ఇంకేమైనా ఆఫర్స్ అందుకుంటుందేమో వేచి చూడాలి.